హలో గైస్, వెల్కమ్ టు ఎనిమి రాజా. వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోని మొదలు పెడదాం. లెట్స్ గో. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం గియు మరియు షినోబు ఇద్దరు ఆ కొండపైకి వచ్చేస్తారు. ఇంకా వాళ్ళు చూస్తారు ఇక్కడ చాలా మంది డీమన్ స్లేయర్స్ చనిపోయి ఉంటారు. అప్పుడు షినోబు అంటుంది, మనకి చెప్పారు చాలా మంది డీమన్ స్లేయర్స్ ని ఒక గ్రూప్ లో పంపించారని, కానీ నాకు తెలిసి ఎవడు ఇంకా ప్రాణాలతో బ్రతికి ఉంటారని నాకు అనిపిస్తుంది. ఇంకా అప్పుడు గియు అంటాడు, పద ఇక్కడ నుంచి వెళ్దాం. ఇంకా వాళ్ళిద్దరు వేరే వేరే డైరెక్షన్ లో వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. ఇంకా ఇటువైపు మనం చూస్తాం ఆ మాన్స్టర్ ఇనోస్కే పైన అటాక్ చేస్తా ఉంటాడు. ఇంకా ఆ మాన్స్టర్ అంటాడు, నా ఫ్యామిలీ నుంచి దూరంగా వెళ్ళండ్రా. కానీ అప్పుడే తాంజిరో ఇనోస్కేని కాపాడడానికి ఆ మాన్స్టర్ చేతి పైన అటాక్ చేస్తాడు. ఇంకా అప్పుడు మనం చూస్తాం తాంజిరో తన కత్తితో ఆ మాన్స్టర్ చెయ్యి నరకలేకపోతాడు. కానీ అప్పుడే ఆ మాన్స్టర్ తన రెండో చేత్తో తాంజిరో పైన అటాక్ చేయబోతాడు. కానీ అదే సమయంలో ఇనోస్కే తన రెండు కత్తులతో కూడా ఆ రెండో చెయ్యి కొయ్యడానికి ట్రై చేస్తాడు. తన కత్తులు కూడా వాడి చేతులు నరకలేకపోతా ఉంటాయి. అప్పుడు మనం చూస్తాం ఆ మాన్స్టర్ తాంజిరో ఇంకా ఇనోస్కేని దూరంగా విసిరేస్తాడు. ఇంకా ఎలాగైతే ఆ మాన్స్టర్ తాంజిరో పైన అటాక్ చేయబోతాడో ఇనోస్కే మధ్యలో వచ్చేసి తన పైన అటాక్ చేసేస్తాడు. కానీ ఆ మాన్స్టర్ ఒకే దెబ్బతో తాంజిరో ఎగిరి వెళ్ళి పడతాడు. ఇంకా ఆ మాన్స్టర్ ఇనోస్కే వెనక పడిపోతాడు. ఇంకా ఇటువైపు తాంజిరో ఇనోస్కేని కాపాడడం కోసం ఒక చెట్టుని నరికి ఆ మాన్స్టర్ పైన పడేస్తాడు. ముందైతే ఇనోస్కేకి ఏం అర్థం కాదు ఇది ఎలా చెట్టు ఎక్కడి నుంచి వచ్చిందని. కానీ ఎలాగైతే ఇనోస్కే తాంజిరోకి చూస్తాడో తనకి తెలుస్తుంది తాంజిరో తనని ప్రాణాలు కాపాడాడని. ఇంకా అంటాడు, ఈ తాంజిరో పెద్ద షోగాడ్ లాగా ఉన్నాడే. ఇంకా ఇటువైపు తాంజిరో అనుకుంటాడు, ఇదే నా ఛాన్స్, నేను నా దగ్గరున్న పవర్ఫుల్ టెక్నిక్ వాడాల్సిందే. ఇంకా తను ఒక డీప్ బ్రీత్ ని తీసుకుంటాడు. దాన్ని చూసిన ఇనోస్కే అనుకుంటాడు, అబ్బా మనోడు ఏదో గందరగోళం సృష్టించేనట్టున్నాడే. ఇంకా ఎలాగైతే తాంజిరో ఆ మాన్స్టర్ పైన అటాక్ చేయబోతాడో ఆ మాన్స్టర్ లేచేస్తాడు. తాంజిరో కత్తి ఆ చెట్టులో ఇరుక్కుంటుంది. ఇంకా ఆ మాన్స్టర్ తాంజిరోని ఎక్కడో దూరం ఎగిరేస్తాడు. అప్పుడు తాంజిరో ఇనోస్కేతో అంటాడు, ఇనోస్కే నేను వచ్చేలోగా నువ్వు ప్రాణాలతో ఉండాలి. ఇంకా అప్పుడే ఆ మాన్స్టర్ ఇనోస్కే పైన అటాక్ చేసేస్తాడు. ఇంకా ఇటువైపు మనకి జెనుస్సుని చూపిస్తారు. తను బాగా కష్టంగా ఊపిరి తీసుకుంటా ఉంటాడు. ఇంకా ఎలాగైతే తను ప్రాణాల్ని వదిలేద్దాం అనుకుంటాడో తనకు తన మాస్టర్ మాట గుర్తొస్తుంది, నువ్వు ఎప్పుడు ఊడిపోకూడదు. ఇంకా తన కళ్ళుని మళ్ళీ తెరుస్తాడు. ఇంకా అప్పుడే తన దగ్గరికి షినోబు వచ్చేస్తుంది. ఇంకా తనతో అడుగుతుంది, హలో నువ్వు బాగానే ఉన్నావా? ఇంకా ఇక్కడ మనకి సీన్ షిఫ్ట్ అయిపోతుంది. ఇక్కడ మనకు తాంజిరో గాల్లో నుంచి కింద పడిపోతా ఉంటాడు. కానీ తన టెక్నిక్ తో ఆ పడే స్పీడ్ ని తగ్గించుకుంటాడు. ఇంకా తను అక్కడ కష్టంగా కింద ల్యాండ్ అయిపోతాడు. తను ఎలాగైతే లేచి నించుంటాడో తనకి ఎవరో ఏడుపు శబ్దం వినిపిస్తుంది. ఇంకా తాంజిరో ఆ సౌండ్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా తను అక్కడ చూస్తాడు ఒక మాన్స్టర్ వేరే మాన్స్టర్ ని ఏడిపిస్తా ఉంటుంది. తాంజిరో అక్కడ దాక్కొని చూస్తా ఉంటాడు. అప్పుడు ఆ మాన్స్టర్ తనని చూసేస్తాడు. ఇంకా అంటాడు, నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. నువ్వు అయినా మా మ్యాటర్ లో ఇంటర్ఫియర్ అయితే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తా. అప్పుడు తాంజిరో అంటాడు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఒక ఫ్యామిలీ అంటే ఒకరిపైన ఒకరు ట్రస్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ నాకు భయం ఇంకా కోపం స్మెల్ మాత్రమే వస్తుంది. ఇది అసలైన బాండ్ కాదు, ఇది ఒక అబద్ధం. దాన్ని విన్న మాన్స్టర్ కి ఒక్కసారిగా కోపం వస్తుంది. కానీ అప్పుడే అక్కడ ఒక డీమన్ స్లేయర్ కుర్రాడు వస్తాడు. అప్పుడు ఆ కుర్రాడు అంటాడు, ఈ చిన్న చిన్న మాన్స్టర్ ని నేను సులువుగా చంపేస్తా. నేను ఇప్పటి వరకు దాక్కొనున్నా, ఎందుకంటే లాస్ట్ లో అన్ని మాన్స్టర్ ని చంపేసి నేనే ఫస్ట్ ప్రైజ్ కొట్టేస్తా. ఇంకా ఆ కుర్రాడు ఆ మాన్స్టర్ పైన అటాక్ చేసేస్తాడు. కానీ ఆ మాన్స్టర్ తన దగ్గరున్న థ్రెడ్స్ తో ఆ కుర్రాడిని ముక్కలు చేసేస్తాడు. దాన్ని చూసిన తాంజిరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇంకప్పుడు ఆ మాన్స్టర్ అంటాడు, నువ్వు ఏదో అంటున్నావు కదా. అప్పుడు తాంజిరో అనుకుంటాడు, ఈ మాన్స్టర్ ఒక్కసారిగా ఇంత డేంజరస్ గా ఎలా మారిపోయాడు? నాకు ఇక్కడి గాలి 10 రెట్లు ఎక్కువ హెవీగా అనిపిస్తుంది. ఎందుకు? ప్లీజ్ ఇనోస్కే నన్ను క్షమించు. నేను ముందు వీణ్ణి అప్పటి వరకు ప్లీజ్ ప్రాణాలతో ఉండు. ఇంకా ఇటువైపు ఆ మాన్స్టర్ ఇనోస్కే పైన అటాక్ చేసేస్తాడు. ఇనోస్కే అటాక్ ని డాచ్ చేస్తూ ఒక చెట్టు వెనకాల దాక్కుంటాడు. ఇంకా ఆ మాన్స్టర్ ఇనోస్కే ని వెతుకుతా ఉంటాడు. కానీ ఇనోస్కే బ్లడ్ తో ఆ మాన్స్టర్ ఇనోస్కే ని వెతికేస్తాడు. ఇంకా ఇనోస్కే పైన ఆ మాన్స్టర్ అటాక్ చేసేస్తాడు. కానీ ఇనోస్కే దాన్ని కూడా జాగ్రత్తగా డాచ్ చేసి అక్కడి నుంచి పారిపోతాడు. అప్పుడు ఇనోస్కే ఆలోచిస్తాడు, ఒక మాన్స్టర్ ని ఎలా చంపేది? ఒకవేళ కత్తి దాని లోపల వెళ్ళకపోతే దాన్ని ఎట్టా చంపేది? ఎలాగా? ఏదో ఒక మార్గం వెతకాల్సిందే. కానీ అప్పుడే ఇనోస్కే గుర్తొస్తుంది, అసలు నేను ఎందుకు పరిగెడుతున్నా? ఇంకా తను రిటర్న్ మళ్ళీ ఆ మాన్స్టర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. తను ఆ మాన్స్టర్ పైన అటాక్ చేసేస్తాడు. కానీ ఈసారి కూడా తన కత్తి తన చేతిని కట్ చేయలేకపోతుంది. కానీ ఈసారి మనోడు తన వేరే కత్తితో ఆ కత్తి పైన కొడతా ఉంటాడు. ఇంకా దాంతో ఆ మాన్స్టర్ చెయ్యి కట్ అయిపోతుంది. దాన్ని చూసిన మాన్స్టర్ భయపడతాడు. ఇంకా ఇనోస్కేని చూసి పారిపోతా ఉంటాడు. ఇంకా అప్పుడు ఇనోస్కే అంటాడు, ఒరే పిరికి, నువ్వు ఎక్కడికి పారిపోతున్నావు? నీ సంగతి తెలుస్తా నాగు. ఇంకా ఇటువైపు తాంజిరో ఆ మాన్స్టర్ తో ఫైట్ చేస్తా ఉంటాడు. ఇంకా తన కండిషన్ బాగా క్రిటికల్ గా ఉంటుంది. అప్పుడు ఆ మాన్స్టర్ తాంజిరోతో అంటాడు, నేను నిన్ను ఊరికే చంపేను, నిన్ను ముక్కలుగా కోసి మరీ చంపుతా. కానీ నువ్వు నీ మాట వెనక్కి తీసుకో, అప్పుడు నేను నీకు కాస్త సులువైన
చావునిస్తా. అప్పుడు తాంజిరో అంటాడు, నేను నా మాట వెనక్కి అస్సలు తీసుకోను, ఎందుకంటే నేను చెప్పిన ప్రతి మాట నిజమరా. నేను నా మాట మీదే నిలబడతా. ఇంకా నువ్వేరా ఏ ఫీలింగ్స్ లేని మాన్స్టర్వి. ఇంకా ఇటువైపు ఇనోస్కే ఆ మాన్స్టర్ ని వెతుకుతా ఉంటాడు. ఇంకా తన పవర్స్ తో ఆ మాన్స్టర్ ని వెతికేస్తాడు. ఇంకా ఆ మాన్స్టర్ ఒక చెట్టు పైన దాక్కొని ఉంటాడు. కానీ ఒక్కసారిగా ఆ మాన్స్టర్ ట్రాన్స్ఫార్మ్ అయిపోతాడు. ఇంకా బలవంతుడైపోతాడు. దాన్ని చూసి ఇనోస్కేకి తెలిసిపోతుంది, నేను వీడిని చంపలేను. ఇంకా తను ఓటమిని అంగీకరిస్తాడు. కానీ తనకి తాంజిరో మాట గుర్తొస్తుంది. తను చెప్పాడు కదా, నేను వచ్చేలోపు నువ్వు ప్రాణాలతో ఉండమని. తనకు ఆ ముసలమ్మ మాట గుర్తొస్తుంది. తను చెప్తుంది, నీ జీవితాన్ని ఎలా గడపాలంటే ఎప్పుడూ కూడా నువ్వు తల దించుకునే పరిస్థితి ఎప్పటికీ రాకూడదు. ఇంకా తను ఆ మాన్స్టర్ కి ఛాలెంజ్ చేస్తాడు. కానీ మనం చూస్తాం, ఆ మాన్స్టర్ ఒక్క దెబ్బతో మన ఇనోస్కే ఎక్కడో దూరం వెళ్లి పడతాడు. ఇంకా ఆ మాన్స్టర్ ఇనోస్కే పైన రెండో అటాక్ చేయబోతాడు. కానీ ఇనోస్కే ఆ మాన్స్టర్ అటాక్ ని డాచ్ చేస్తూ తలకాయ పైన అటాక్ చేస్తాడు. కానీ ఇనోస్కే రెండు కత్తులు కూడా రెండు ముక్కలైపోతాయి. ఇంకా ఆ మాన్స్టర్ ఇనోస్కే తలని పట్టుకొని క్రష్ చేసేస్తా ఉంటాడు. ఇంకా ఇనోస్కే పూర్తిగా ఓడిపోతాడు. ఇంకా అప్పుడే తనకి తన అమ్మ గుర్తొస్తుంది. తను తన ప్రాణాలు కాపాడడానికి తనను ఒంటరిగా వదిలేస్తుంది. అప్పుడు ఇనోస్కే అంటాడు, అది ఎవరు? కానీ అప్పుడే అక్కడికి గియు వచ్చేసి ఆ మాన్స్టర్ చెయ్యి నరికేస్తాడు. దాంతో ఇనోస్కే కూడా కింద పడిపోతాడు. అప్పుడు ఇనోస్కే అనుకుంటాడు, ఇది ఎవడ్రా బాబు, ఒక్క స్ట్రోక్ తో ఆ మాన్స్టర్ చెయ్యి నరికేశాడు. ఇంకా మనం చూస్తాం, ఆ మాన్స్టర్ ఎలాగైతే గియు పైన అటాక్ చేయబోతాడో, గియు ఒక్క స్ట్రోక్ తోనే ఆ మాన్స్టర్ ని ముక్కలుగా నరికేస్తాడు. దాన్ని చూసిన ఇనోస్కే చాలా ఇంప్రెస్ అయిపోతాడు. ఇంకా అంటాడు, నేను ఎవరిని ఇంత బలవంతుడిని నేను ఇప్పటి వరకు ఎవరిని చూడలా. దీంతోనే ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం, తాంజిరో ఆ మాన్స్టర్ థ్రెడ్ ని డాచ్ చేస్తా ఉంటాడు. అప్పుడే ఆ మాన్స్టర్ అనుకుంటాడు, నేను ఎంతైతే ఆలోచించానో ఈ వ్యక్తి కాస్త షార్ప్ గున్నాడు. ఇంకా ఎలాగైతే తాంజిరో ఆ మాన్స్టర్ థ్రెడ్ ని కట్ చేయబోతాడో, తాంజిరో కత్తి విరిగిపోతుంది. ఆ థ్రెడ్ డైరెక్ట్ గా తాంజిరో ఫేస్ కి తగులుతుంది. ఇంకా ఇటువైపు ఇనోస్కే గియు బలాన్ని చూసి చాలా ఇంప్రెస్ అయిపోతాడు. ఇంకా ఆలోచిస్తాడు, నేను నా జీవితంలో ఇంత బలవంతమైన డీమన్ స్లేయర్ ని ఎప్పుడూ చూడలేదు. ఇంకా అప్పుడు తను గియుతో అంటాడు, ఆగాగు, నువ్వు నాతో ఫైట్ చెయ్యాలి. ఒకవేళ నేను నిన్ను ఓడిచ్చేస్తే నేను అందరికన్నా బలవంతున్నవుతా. అప్పుడు గియు అంటాడు, నా దగ్గర దానికన్నా ఒక బెస్ట్ ఐడియా ఉంది, చెప్పనా? నువ్వు వెళ్ళి ఇంకా బాగా ట్రైనింగ్ చేసిరా. దాన్ని విన్న ఇనోస్కే కి చాలా కోపం వచ్చేస్తుంది. అప్పుడు గియు అంటాడు, ఈ మాన్స్టర్ 12 కిజుకుల నుంచి ఒకడు కాదు, నువ్వు వీడిని కూడా చంపలేకపోయావు. ఇంకా నువ్వు అసలు ఈ మాన్స్టర్ 12 కిజుకుల నుంచి ఉన్నాడా లేదో అని కూడా చెప్పలేకపోయావే. అప్పుడు ఇనోస్కే అంటాడు, నేను తాంజిరో చెప్పినట్టు చేస్తా ఉన్నా కదా. అప్పుడు గియు ఇనోస్కేని ఒక చెట్టుకే కట్టేస్తాడు. ఇంకా అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఇంకా ఇటువైపు మనం చూస్తాం, షినోబు జెనుట్సుని ఆ స్పైడర్ యాంటీడోట్ ని ఇస్తుంది. ఇంకా తను అంటుంది, నువ్వు నీ బ్రీతింగ్ ని స్లో డౌన్ చేసి చాలా మంచి పని చేశావు, లేకపోతే నువ్వు ఇప్పటి వరకు ఒక స్పైడర్ గా మారిపోయి ఉండేవాడివి. ఇంకా అప్పుడు జెనుట్సు పడుకుంటాడు. ఇంకా ఇటువైపు సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇంకా తాంజిరో ఆలోచిస్తా ఉంటాడు, ఈ మాన్స్టర్ థ్రెడ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందా, అది నా ఖడ్గాన్ని 2 ముక్కలుగా చేసేసింది. ఈ మాన్స్టర్ థ్రెడ్ అయితే ముందు ఆ వచ్చిన పెద్ద మాన్స్టర్ చేతుల కన్నా స్ట్రాంగ్ గా ఉంది. ఉరుకుడాకి ఇంకా హెగనోస్కి నన్ను క్షమించండి, నాకు ఈ ఎక్స్పీరియన్స్ దక్కింది, కానీ మీ ఖడ్గాని నేను ఇరగొట్టేశా. ఇంకా మనం చూస్తాం, తాంజిరో తన దగ్గరున్న ఇరిగిపోయిన ఆ ఖడ్గాంతోనే ఆ మాన్స్టర్ పైన అటాక్ చేసేస్తాడు. ఇంకా అనుకుంటాడు, నేను నా ఖడ్గాంతో తన థ్రెడ్ ను కట్ చేయలేకపోయినా వాడి మెడకాయ మాత్రం కట్ చేస్తా. నేను ఫస్ట్ గా వాడి దగ్గరికి వెళ్ళాలి, కానీ థ్రెడ్స్ నిన్ను వాడి దగ్గరికి చేరనివ్వట్లా. ఇంకా మనం చూస్తాం, ఆ మాన్స్టర్ తన థ్రెడ్స్ తో తాంజిరో పైన అటాక్ చేసేస్తాడు. ఇంకా అప్పుడే నెజుకో కరెక్ట్ టైం కి వచ్చేసి ఆ అటాక్ ని తన పైన తీసేసుకుంటుంది. దాన్ని చూసిన తాంజిరో ఇంకా ఆ మాన్స్టర్ ఇద్దరు షాక్ అయిపోతారు. ఇంకా ఎటువైపు చూస్తాం, ఆ మాన్స్టర్ చాలా షాక్ గా తాంజిరోతో అడుగుతాడు, తను నీ సిస్టరా? అప్పుడు తాంజిరో అంటాడు, నీకు ఏమనిపిస్తుందిరా? అప్పుడు తాంజిరో నెజుకో బ్లడ్ ని ఆపడానికి ట్రై చేస్తా ఉంటాడు. అప్పుడు ఆ మాన్స్టర్ కి తెలుస్తుంది అసలైన ఫ్యామిలీ బాండ్ అంటే ఏందని. అప్పుడు ఆ మాన్స్టర్ అంటాడు, నాకు ఇలాంటి బాండే కావాలి, ఇప్పటి నుంచి నీ సిస్టర్ నాకే సొంతం. అప్పుడు ఆ మాన్స్టర్ సిస్టర్ అంటుంది, నువ్వు ఇలా చెయ్యలేవు, నేను నీ అక్కాయిని. కానీ ఆ మాన్స్టర్ తన సిస్టర్ నే తన థ్రెడ్స్ తో ముక్కలు చేసేస్తాడు. ఇంకా అంటాడు, మీలో ఎవ్వరు కూడా నా కోసం అలాంటి పని చెయ్యలేదు. నేను అంతం చేయకుండా ఉండాలంటే నువ్వు నా కోసం ఈ కొండపైన ఎక్కిన ప్రతి ఒక్కడిని చంపేయి. ఒకవేళ నువ్వు ఇలా చేస్తే నేను నిన్ను వదిలేస్తా. అప్పుడు ఆ మాన్స్టర్ తాంజిరోతో అంటాడు, ఒకవేళ నువ్వు నీ సిస్టర్ ని నాకు ఇచ్చేస్తే నేను నీ ప్రాణాల్ని వదిలేస్తా. అప్పుడు తాంజిరో అంటాడు, అసలు నువ్వు ఏమంటున్నావురా? అప్పుడు ఆ మాన్స్టర్ అంటాడు, ఇప్పటి నుంచి నీ సిస్టర్ నా సిస్టర్. అప్పుడు తాంజిరో అంటాడు, నెజుకో ఒక వస్తువు కాదురా, తను నా చెల్లెలు, ఇంకా ఎప్పటికీ నీ చెల్లెలు కాదు, తన లోపల ఫీలింగ్స్ ఉన్నాయిరా. అప్పుడు ఆ మాన్స్టర్ అంటాడు, ఏం పర్లా, నేను తనని భయపెట్టి నా దగ్గర పెట్టుకుంటా. అప్పుడు తాంజిరో అంటాడు, ఎవరినైనా భయంతో తన దగ్గర
దగ్గర పెట్టుకోవడం వల్ల ఫ్యామిలీ బాండ్ అవ్వదురా. ఎప్పటి వరకు నువ్వు ఆ విషయం తెలుసుకోకపోతే అప్పటి వరకు నీకు అది అర్థం కాదు. ఇప్పుడు తాంజిరో అంటాడు, నేను నీ మెడకాయ కోసేస్తా. అప్పుడు ఆ మాన్స్టర్ అంటాడు, సరే చూద్దాం, నువ్వు ఒక 12 కిజుకులోంచి ఒక వ్యక్తిని చంపగలవా అని. అప్పుడు గైస్ మనకు తెలుస్తుంది అసలు ఆ 12 కిజుకులోంచి ఒక మాన్స్టర్ మరెవరో కాదు, ఆ కుర్రాడా. ఇప్పుడు తాంజిరో అనుకుంటాడు, వీడిని చంపడం చాలా కష్టం, వీడి దగ్గరున్న థ్రెడ్స్ నే నేను కట్ చేయలేకపోతే వాడి మెడకాయని ఎలా కట్ చేయగలను. అప్పుడు ఆ మాన్స్టర్ అంటాడు, నీకు నిజంగా అనిపిస్తుందా నువ్వు నన్ను ఓడించగలవని. అప్పుడు తను తన థ్రెడ్స్ తో నెజుకొని తన కంట్రోల్లో తీసుకుంటాడు. తాంజిరో ఆ రాక్షసుడి పైన అటాక్ చేసేస్తాడు, కానీ అప్పుడే ఆ మాన్స్టర్ తాంజిరో పైన థ్రెడ్స్ విసిరేస్తాడు, కానీ దాన్ని తాంజిరో చాలా జాగ్రత్తగా డాచ్ చేసేస్తాడు. ఇంకా మనం చూస్తాం ఆ మాన్స్టర్ నెజుకొని తన థ్రెడ్స్ తో గాల్లోనే కట్టేసుంటాడు. నెజుకు చాలా రక్తం పోతా ఉంటుంది. అప్పుడు ఆ మాన్స్టర్ అంటాడు, నువ్వు కంగారు పడద్దు, తను దాంతో చావదులే, ఎలాగైనా అది ఒక మాన్స్టరే కదా, తెల్లవారు వరకు నేను తన గాల్లోనే పెడతా, నా మాట వినకపోతే ఏమవుతుందో తనకి తెలియాలి. ఆ మాట విన్న తాంజిరో ఆ మాన్స్టర్ పైన అటాక్ చేసేస్తాడు, కానీ ఆ మాన్స్టర్ తాంజిరోని తన థ్రెడ్స్ తో అటాక్ చేసి కింద పడేస్తాడు. ఇంకా తాంజిరోని కొడతా ఉంటాడు. దాని వల్ల తాంజిరోకి చాలా ఇబ్బంది కలుగుతుంది. అప్పుడు ఆ మాన్స్టర్ అంటాడు, ఏంటి నువ్వు నా మెడకాయకు వస్తావా, ఇదిగో రా, దమ్ముంటే ట్రై చేసుకో. అప్పుడు తాంజిరో తన దగ్గర ఉన్న విరిగిపోయిన స్వాడ్ తో ఆ మాన్స్టర్ మెడ పైన అటాక్ చేస్తాడు, కానీ దాంతో ఏ ప్రయోజనం ఉండదు. ఆ అటాక్ తో తన గొంతు పైన ఒక్క స్క్రాచ్ కూడా పడదు. ఇంకా ఆ మాన్స్టర్ తాంజిరోని ఒక్క పవర్ఫుల్ కిక్ తో కొడతాడు. దాంతో తాంజిరో ఎక్కడో దూరం వెళ్లి పడతాడు. ఇంకా మాన్స్టర్ అంటాడు, నువ్వు నా థ్రెడ్డే కట్ చేయలేకపోతే నా మెడక ఎలా కోస్తావనుకున్నావురా. అప్పుడు తాంజిరో ఆలోచిస్తాడు, ఈ మాన్స్టర్ ఎంత పవర్ఫుల్, ఈ మాన్స్టర్ పవర్ ముజాన్ పవర్ కి క్లోజ్ గా ఉందనుకుంటా. అప్పుడు మనం చూస్తాం నెజుకో పడుకుంటుంది. అప్పుడు ఆ మాన్స్టర్ అనుకుంటాడు, తన దగ్గరున్న ఓరా వేరే మాన్స్టర్ దగ్గర ఉన్న ఓరా కన్నా డిఫరెంట్ గా ఉందని. అప్పుడు తాంజిరో అనుకుంటాడు, నేను నా ఎమోషన్స్ ని కంట్రోల్ చేయాలి, ఇంకా నా దగ్గరున్న స్పెషల్ టెక్నిక్ తో నేను అటాక్ చేయాలి. ఇంకా మనం చూస్తాం తాంజిరో ఆ మాన్స్టర్ పైన అటాక్ చేసేస్తాడు. ఇంకా ఆ మాన్స్టర్ థ్రెడ్స్ ను కూడా తను కోసేస్తాడు. ఇంకా ఆలోచిస్తాడు, నేను కట్ చేయగలుగుతున్నానంటే తన తలకాయని కూడా కట్ చేసేయగలను. ఇంకా మనం చూస్తాం ఆ మాన్స్టర్ తాంజిరో పైన తన బ్లడ్ డిమన్ ఆటని ఉపయోగిస్తాడు. ఇంకా తాంజిరోని 4 వైపుల నుంచి తన థ్రెడ్స్ తో చుట్టేస్తాడు. అప్పుడు తాంజిరో అనుకుంటాడు, నేను ఇలాగైతే నేను ఈ థ్రెడ్ ని కొయ్యలేను, నేను నిజంగా ఇప్పుడు చావబోతున్నానా. అప్పుడు తాంజిరో తన ఫాదర్ ని గుర్తు తెచ్చుకుంటాడు. తను ఒక కగురా డాన్స్ ని వేస్తా ఉంటాడు. తన మదర్ అప్పుడు అంటుంది, మన ఫ్యామిలీ ఫైర్ తో పనిచేస్తాము, ఇంకా మనం ఈ డాన్స్ ని హినోకామి కోసం ప్రేయర్స్ లాగా చేస్తాము, ఎందుకంటే తను మమ్మల్ని ఇంజురీస్ ఇంకా డిజాస్టర్ నుంచి కాపాడుతాడని. ఇంకా మనం చూస్తాం ఎలాగైతే తాంజిరోకి ఈ విషయం గుర్తొస్తుందో తన లోన ఒక వేరే పవర్ వస్తుంది. తన డ్రాగన్ వాటర్ నుంచి ఫైర్ లో మారిపోతాడు. అప్పుడే తాంజిరో ఒక డాన్స్ టెక్నిక్ చేస్తూ ఆ థ్రెడ్స్ ని కట్ చేసుకుంటూ ఆ మాన్స్టర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అది చూసిన ఆ మాన్స్టర్ ఒక్కసారిగా భయపడతాడు. ఇంకా తాంజిరోతో దూరంగా వెళ్ళిపోతా ఉంటాడు. అప్పుడే తాంజిరోకి ఓపెనింగ్ థ్రెడ్ కనిపిస్తుంది. ఇంకా మనం చూస్తాం ఇటువైపు నెజుకోకి నిద్రలో తనకు తన మదర్ కనిపిస్తుంది. ఇంకా తను అంటుంది, నువ్వు లేవాలి, ఇంకా నీ అన్నయ్యని నువ్వు కాపాడాలి, లేకపోతే తను చనిపోతాడు. ఇంకా నెజుకో కళ్ళు తెరుస్తుంది. ఇంకా తన దగ్గరున్న బ్లడ్ డీమన్ ఆడుతూ ఆ మాన్స్టర్ థ్రెడ్లన్నిటిని కాల్ చేస్తుంది. తాంజిరోతో ఆ మాన్స్టర్ మెడ పైన ఒక్క స్ట్రోక్ ఇస్తాడు. ఇంకా తాంజిరో అంటాడు, నెజుకో ఇంకా నా బాండ్ ఎవ్వడు విడదీయలేడరా. ఇంకా అప్పుడు తాంజిరో కత్తి ఇంకా నెజుకో ఫైర్ రెండు కలిసి ఆ మాన్స్టర్ తలాన్ని వేరు చేసేస్తాయి. ఇంకా దీంతోనే ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇంకా దీని నెక్స్ట్ పార్ట్ మీ స్క్రీన్ పైన వస్తూ ఉంటుంది.